సో స్ప్రే చేయకముందు మనకు పంట అనేది ఈ విధంగా ఉండడం జరిగిందండి. సో మళ్ళీ 3 రోజుల తర్వాత మీకు స్ప్రే చేసి రిజల్ట్ అనేది ఏ విధంగా ఉన్నదో మీకైతే నేను కంటిన్యూషన్ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. రైతు సోదరులు గమనించగలరు. రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఫీల్డ్ విజిట్లో భాగంగా మనమైతే మహబూబాబాద్ జిల్లా కురువి మండలంకి రావడం జరిగింది. ఇక్కడ మనతోటి రైతు అనేది ఉన్నారు. సో ఆయన మన ఈ పత్తి పంటలో వచ్చేసి ఎలాంటి స్ప్రేలు చేయడం జరిగింది, అలాగే ఎన్ని రోజులకు స్ప్రే చేయడం జరిగింది, అలాగే మనం చేసినటువంటి స్ప్రేకి మనకు పత్తిలో ఏమేమి అనేది మనము నశించడం జరిగిందో మనమైతే రైతు యొక్క మాటల్లో తెలుసుకుందాము. ఒకసారి రైతు గురించి అయితే మీకైతే పరిచయం చేయడం జరుగుతుంది, మీరైతే గమనించండి. చెప్పండి అన్న, మీ పేరన్నా? అన్న నా పేరు సాయి అన్న. ఎక్కడన్నా ఎవరన్నా అన్నది? నాది కురివి పక్కన తులసిదండ అన్న. కురివి పక్కన తులసిదండ. అయితే మీరు ఈ పత్తి పంట వేసుకుని ఎన్ని రోజులు అవుతుందన్న? నెల రోజులు అవుతుందన్న. ఇది పెట్టి నెల రోజులు అవుతుంది. అయితే అంతకుముందు మీరు అంటే మనం ఈ స్ప్రే ఇచ్చాం కదా, దీనికంటే ముందు ఏమైనా మీరు స్ప్రేలు చేశారా? ఏం చేయలేదన్న, అంతకుముందు ఏం స్ప్రేలు చేయలేదు. అయితే మనము ఈ రైతుకి గత వారం అంటే పోయిన శనివారం వచ్చేసి మనమైతే మొదటి డోస్ అంటే మొదటి స్ప్రే కింద మన అన్నపూర్ణ కంపెనీ వాళ్ళది వచ్చేసి హెర్బాగార్డ్, అలాగే దాంతోపాటు గ్రీన్ అమృత్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు గమనించవచ్చు, ఇవి స్ప్రే చేయించిన తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్గా ఈరోజు 7 రోజులు అయితే కావడం జరుగుతుంది. పోయిన శనివారం చేయించాము, ఈరోజు వచ్చేసి మళ్ళీ మనకు ఆదివారం అండి. సో ఒకసారి మీరు రిజల్ట్ చూడండి. అంటే ఇది స్ప్రే చేయించక ముందు మనకు తోట అనేది ఇంత హైట్ లేకపోవడము, అలాగే దాంతోపాటు మనకు కనీసం ఒక జాననే ఉండే, కానీ ఇప్పుడు స్ప్రే చేయించిన వారం తర్వాత మనకు దగ్గర 2 జానాలు అనేది గ్రోత్ రావడం జరిగింది. అలాగే మంచి సైడ్ బ్రాంచెస్ తోటి మనకు చెట్టు అనేది బుట్టలాగా రావడం జరుగుతుంది. అలాగే మనకు కొంచెం పోషకాల లోపం ఉండడం జరిగింది. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ అమృత్ వచ్చేసి మనకు అన్ని రకాల పోషకాలు అనేది ఉండడం జరుగుతుంది. సో మనకు మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలను అందించడంతో పాటు ఈ సంవత్సరం మనకు ఎండలు అనేది విపరీతంగా ఉండడం వలన చెట్టు అనేది రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువగా ఉండడానికి ఈ గ్రీన్ అమృత్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు రిజల్ట్ గమనించండి. అలాగే మనకు ఈ హెర్బాగార్డ్ వచ్చేసి మన పత్తిలో ముఖ్యంగా మనకు మొదటి దశలో తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, అలాగే దాంతోపాటు జీడ అనేది వచ్చేసి మనకు ఆకుల కింద అనేది చేరడం జరుగుతుందండి. సో వాటిని మనం నశించాలంటే మన అన్నపూర్ణ వాళ్ళది హెర్బాగార్డ్ అనేది కంపల్సరీగా స్ప్రే చేసుకోవాలి ప్రతి ఒక్క రైతులు. సో ఈ 2 కలిపి మీరు స్ప్రే చేశారు కదన్నా. సో ఇవి 2 స్ప్రే చేయడం వల్ల మీరు ఏం గమనించారు తోటలో చెప్పండి ఒకసారి. నేను ముందు కొట్టలేదన్నప్పుడు ఎరుపు ఉండేది, కొంచెం ఎరుపు లేదు. ఇప్పుడు ఎరుపు లేదు, సైడ్ బ్రాంచెస్ రావాలి. ఇప్పుడు ఇవి స్ప్రే చేయడం వల్ల మనకు తోట అనేది బాగా నలుపుదనం వచ్చిందండి. గ్రీనిష్ వచ్చింది. సైడ్ బ్రాంచెస్ గానీ, ఇది పేనుబంక గానీ, నల్లి గానీ ఏది రాకుండా అయితే పత్తి మంచి నీట్ గా అయితే వస్తుందండి. ఇప్పుడు మనకు ఇంత గ్రోత్ వచ్చింది కదా, ఈ గ్రోత్ వల్ల మనకి ఏమన్నా ముడత రావడం గానీ, లేకపోతే సైడ్ బ్రాంచెస్ రాకపోవడం గానీ అలాంటిది ఏమన్నా జరిగింది? అలాంటివి ఏం లేదన్న. సైడ్ బ్రాంచెస్ బాగా వస్తుంది, మళ్ళీ నీట్ గా అయితే వస్తుంది. ఏం ప్రాబ్లం అయితే ఏం లేకుండా అయితే నీట్ గా వస్తుంది. చెట్టు అయితే మనకు బుట్టలాగా వచ్చింది కదా, బుట్టలాగా వస్తుంది. మంచిగా నీట్ గా ఎదుగుదల అయితే బాగా వస్తుందండి. అయితే రైతు సోదరులకు ఏంటంటే మనం ముఖ్యంగా తెలియజేసేది, మీరు ఒకసారి ఇవే మందులని కాదు, ఏ మందులు స్ప్రే చేసినా గానీ కనీసం ఒక 7 నుంచి 8 రోజులు అనేది మనకు తేమ అంటే పదన అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మనకు పూర్తి రిజల్ట్ అనేది కనిపించడం జరుగుతుంది. సో రైతు మనకు ఇప్పుడు దగ్గర 7 నుంచి 8 రోజులు అయింది స్ప్రే చేసి, రిజల్ట్ మీరు గమనించారు కాబట్టి మనము దీని యొక్క డోసేజ్ గురించి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో మీరు చూసుకున్నట్లయితే మనకు హెర్బాగార్డ్ వచ్చేసి 1/2 లీటరు 250 ml, అలాగే దాంతోపాటు మనకు మన గ్రీన్ అమృత్ అనేది కూడా 250 ml. ఈ 2 కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మన పత్తిలో ఆశించేటువంటి జీడ, తెల్లదోమ, పచ్చదోమ, అలాగే ఎర్రనల్లితో పాటు అన్నీ మనకు నాశనం అయిపోయి మనకు ఎక్కడ ముడత అనేది లేకుండా మంచి గ్రోత్ తోటి రావడానికి, అలాగే ఈ ఎండలను తట్టుకొని మొక్క అనేది ఆరోగ్యంగా రావాలంటే ఈ 2 కాంబినేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఎవరికైనా రైతు సోదరులకు ఈ ప్రోడక్ట్ కావాలంటే మనకు స్క్రీన్ పైన మీకు నెంబర్ అనేది పెట్టడం జరుగుతుంది. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీరైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ.